యూరియా సమస్య వచ్చింది, కరెంటు సమస్యలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలు ఏం అమలు అవుతలేవు. ఎస్ఎల్బిసిలా ఇంకా కొన్ని శవాలే బయటికి రాలేదు. అక్కడ ఏం పరిస్థితితో తెలియదు. ఒక్కనాడు మాట్లాడినావా? బనకచెర్ల మీద మాట్లాడినావా? ఒక్కనాడైనా? ముందు మనకు అర్థం కావాలి కదా ముచ్చట ఏందో మాడాలంటే. ఇన్ని సమస్యలు మేము ఈ ప్రభుత్వం మీద ఈ బనకచెర్ల అనుకోండి, లేకపోతే అనేక రకాల సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతుంటే ఎంతసేపటికి పిచ్చి మాటలు పిచ్చి వ్యవహారాలు తప్పితే మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి పదవులను సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులో లేకపోతే స్కీమ్సో విభజన అంశాలు ఏదైనా గది మాట్లాడరాదు. ఏమైనా పేరు వస్తుంది. చూస్తుంటే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర సంవత్సరంన్నర అయిపోయింది. ఏం సాధించినా మీరు ఇద్దరు? నాకు అర్థం కాదు. 2 కేంద్ర మంత్రులు, 8 ఎంపీలు శని పట్టినట్టు కానీ ఒక్క రయా పైసా తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మిత్రమా, మీరు అనుకుంటే అరెస్టులు కావు. మీరు ఇట్లా ఏదో తాటిమట్ట సప్పుడులు ఏమంటారు కదా, ఈ తాటాకు సప్పుడులు నడవాయి. మీరు రేవంత్ రెడ్డి కలిసి ఎన్ని తమాషాలు చేసినా అయ్యేదే ఉండదు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆడ బీసీ రిజర్వేషన్ కోసం బీసీ బిడ్డలు కొట్లాడుతున్నారు. మరి మీ వంతు ప్రయత్నం ఏంది? మీ కేంద్ర మంత్రుల వంతుగా గాపర్లు చేయండి, పనికొచ్చేటివి. ఇంత లాస్గా మాట్లాడుతున్నావు కదా, నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు కేటీఆర్ గారికి సవాల్ చేస్తున్నావు కదా. గంత దుకాణం నీకు లేదు, కానీ మేము సవాల్ చేస్తున్నాం. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలల్లో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓ 50% స్థానిక సంస్థలల్లో ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిపి నీకు దమ్ముంటే ఎంతసేపటికి ఏదో ఒక అంశం మీద ప్రజలు ఓట్లేసినంత మాత్రాన పదవులు వచ్చినంత గొప్పోళ్ళు కారు. నేను ఇప్పటికైనా బండి సాగించి చెప్తా ఉన్నాను, ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం బంద్ చేసి రాష్ట్రానికి ప్రజలకు పనికొచ్చేది మీ పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళకు పనికొచ్చే అంశాలు మాట్లాడితే కనీసం మీకు ఓట్లేసిన ప్రజలు కృతజ్ఞతగా ఉంటారు. ఓట్లేసినందుకు మీకు ఏమన్నా సార్థకత తప్పితే కేసీఆర్ను కేటీఆర్ను తిడితే పెద్దోని అయిపోవు. నీవు ఎన్ని మాటలు మాట్లాడినా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక జోకర్లాగా మిగిలిపోతావు తప్పితే ప్రజా జీవితంలో పేరు తెచ్చుకోలేమనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దమ్ముంటే చేతనైతే ఏదో పెడతానంటున్నావు బయటపెట్టు, నీ సంగతి కూడా మేము చూస్తాం. ఏం మాట్లాడాలని నాకు అర్థం కాదు. నిన్న మీరు అచ్చంపేటలో చూసినారు కదా, ఒక్క మాజీ ఎమ్మెల్యే గారు పోతే వేలాది మంది కార్యకర్తలు వచ్చి, మా అభిలాష్ నిన్న ఆడనే ఉండే, వేలాది మంది కార్యకర్తలు వచ్చి మేము పార్టీ నిలబెట్టుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఒకసారి మీకు గుర్తుందో లేదో, ఈటల రాజేందర్ గారు బొంగనే దేశంలో ఎక్కడ లేదు, ఏ రాజకీయ పార్టీలో నేను చూడలే, మీరు చేరికల కమిటీ వేసినారు. ఎవడన్నా ఎంపీటీసీ అయినా జాయిన్ అయ్యిందా? నేనేమంటున్నా, ఒకళ్ళను అపాసం చేసి మాట్లాడడం కాదు. ఏడ ఖాళీ అవుతుందండి? ఎందుకు ఖాళీ అవుతుంది? ఏ రాజకీయ పార్టీ ఖాళీ కాదు. ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ కన్సర్న్ అట్లా మాట్లాడితే వాళ్ళది ఒకవేళ ఎవరైనా కొంతమంది పోయినారు అనుకోండి, ఆ నాయకత్వాన్ని రీప్లేస్ చేసుకోవడం కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం నాయకత్వం ఉంటుంది. కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, బ్రహ్మాండంగా పని చేసుకుంటాం, ముందుకు పోతాం. అసలు టచ్లో ఉంటే ఎవరైనా టచ్ ఉండని చెప్పుకుంటాడు. నాకు అర్థం కాదు. ఇట్లా ఎన్నిసార్లు చెప్పిర్రు? ఈ టచ్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏం టచ్లో ఉన్నారో నాకు అర్థం కాలేదు. అంతకుముందు ఆయన మన కిషన్ రెడ్డి గారు టచ్లో ఉన్నారని చెప్పారు, ఉన్నోళ్ళు వీకిన అడిగించి. అంతకుముందు ఇదే బండి సంజయ్ టచ్ అన్నాడు, ఎవరు అని రాలే. చేరికల కమిటీ పెడితే కూడా రాలే. ఏం టచ్ లేదు, పాడలేదు, ఎవ్వరు పోయేది లేదు. ఒకరిద్దరు నిజంగా కర్మగాలి పోతే కూడా అయ్యేదేం లేదు. నిన్నెట్లయితే అచ్చంపేటలో కార్యకర్తలు ఏదైతే స్ఫూర్తిని నింపినరో అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్ఫూర్తి కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యం మీద నిజాయితీగా చిత్తశుద్ధిగా పోరాడుతున్నది కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే. ముందు నడిపిస్తున్న నాయకులను మీరు అందరూ చూస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పోరాడుతున్నది తప్పితే ఎవరో పోతారనే ఉంటారని కాదు. అక్కడ ఎవరు పోరు. ఈ అన్ని కథనాలు చూసి మోసపోయే అవసరం ఎవరికి లేదు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు గారు, సీనియర్ మైనార్టీ నాయకులు బద్రుద్దీన్ గారు
ఉన్నారు ఉన్నారు ఈరోజు నిన్న అదేవిధంగా ఒక గంట ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండడము, కేంద్ర మంత్రివర్గాలలో ఉండడం, అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది. పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి, తప్పదు. ఆయన ప్రెస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ ఓ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటికి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాగడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లల్లో హెడ్లైన్ కోసము, ఏదో సంచలనంగా మాట్లాడమని చెప్పుకోవడం కోసము, సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి, నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానమైన విషయం. నేను దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మెదడు మోకాల్లో ఉన్నట్టు మాడుతూ ఉన్నారు. నీవు పోయిన సబ్జెక్ట్ ఏంది? వాళ్ళేదో సాక్ష్యం ఇవ్వమని పిలిస్తే నీవేం